పాకిస్తాన్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తున్న జైషే మహమ్మద్ సంస్థ తన ప్రధాన కార్యాలయాన్ని మళ్లీ పునరుద్ధరించింది. గతేడాది భారత ఆర్మీ ఆపరేషన్ సింధూర్లో ఈ కార్యాలయాన్ని చావు దెబ్బతీయగా పాకిస్తాన్ ప్రభుత్వం ఆర్థికంగా అండదండలు అందించడంతో తాజాగా ఆ కార్యాలయ మరమ్మతులు పూర్తి చేసుకుని మళ్లీ రెడీ అయింది. జైషే కార్యాలయ భవనంలో కొత్తగా వేసిన మార్బుల్స్, పెయింట్స్, నూతనంగా నిర్మించిన డోమ్లు, శాటిలైట్ చిత్రాల ద్వారా బయటపడ్డాయి. దీంతో మరోసారి పాక్ ఉగ్రబుద్ధిని చాటుకుంది. పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ లోని బహవల్పూర్ లో జైషే ప్రధాన కార్యాలయం ఉంది. పహల్గాం దాడికి ప్రతీకారంగా గతేడాది మే 7న భారత ఆర్మీ అత్యంత ఖచ్చితత్వంతో దాడులు చేసింది. ఈ ఘటనలో జైషే చీఫ్ మసూద్ అజార్ కుటుంబం అంతమైంది. ఈ దాడిలో 10 మంది అజార్ కుటుంబ సభ్యులు చనిపోయారు. దీంతో పాక్ లో ఉన్న ఉగ్ర మూలాల గురించి ప్రపంచానికి తెలిసింది. ఇంత జరిగినా పాక్ బుద్ధిలో ఎలాంటి మార్పు రాలేదు. ఆ ఉగ్ర సంస్థ ధ్వంసమైన భవనాన్ని మళ్లీ పునరుద్ధరిస్తున్నా అడ్డుకోలేకపోగా అందుకు బదులుగా ఆర్థిక సాయం చేసి తన పాత్రను రుజువు చేసుకుంది. కార్యాలయ నిర్మాణానికి వాయిదాల రూపంలో 25 కోట్ల పాక్ రూపాయలనిచ్చినట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ప్రస్తుతం ఆ భవనం పునర్నిర్మాణ పనులు పూర్తయి మళ్లీ ఉగ్ర కార్యకలాపాలను సాగించేందుకు సిద్ధమైంది.